బామ్మా, తీసుకోండి. ఏంటమ్మా ఇది? మీకోసం బట్టలు తెచ్చాను, తీసుకోండి తీసుకోండి. అమ్మా, నీకిష్టమైన కలరమ్మా, నచ్చిందా? ఈ చీర ఈవిడ గారు సెలెక్ట్ చేశారా? అవునత్తయ్య. అయ్యో బామ్మగారు, ఎందుక కన్నీరు? ఏమీ కానిదాన్ని చేరదీశావు. బామ్మ అనే పిలుపుతో నాకింకా దగ్గరైపోయావు. నాకెవరూ లేరనే బాధలో నుండి ఇప్పుడిప్పుడే బయటపడేలా చేస్తున్నావు. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనమ్మా. అయ్యో బామ్మ, ఏంటి అన్ని భారీ భారీ డైలాగులు వేస్తున్నారు? ఏంటో ఈ ఇంట్లోకి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి సొంత మనుషుల్లా తయారవుతున్నారు. వేప చెట్టుకి వెలక్కై కాసినట్టు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళందరూ ఆఖరికి ఇక్కడ తిష్ట వేస్తున్నారు. అనసూయ, ఏంటా మాటలు? ఎవరి ముందు మాట్లాడుతున్నావో, మాట్లాడేది ఎంతవరకు అవసరమో కాస్త తెలుసుకుని మాట్లాడవే. అది కాదక్కా, అనుకోని బంధాలు మన జీవితంలోకి వస్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంది కదా అంటున్నాను. అనసూయ మాటలకి జయ ఎందుకంత కంగారు పడింది? వీళ్ళు ఏదో విషయం నాకు తెలియకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. బామ్మా, మా పిన్ని మాటలు పట్టించుకోకండి. అందరినీ తన వాళ్ళే అనుకున్నప్పుడు అప్పుడప్పుడు అలా సరదాగా మాట్లాడుతుంది, అంతే. సరే, నేను నర్సరీకి వెళ్ళొస్తాను. అమ్మా నాన్న, వెళ్ళొస్తాను. అనయ్య, వచ్చావమ్మా? ఇదేనమ్మా మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ లేఅవుట్ మ్యాప్. ఇందులో ఇక్కడ నుంచి మహేష్, వచ్చావా? ఎందుకో పిలిచావంట? మన ప్రాజెక్టుకి మనం సేకరించబోయే స్థలం వివరాల గురించి ఒకసారి డిస్కస్ చేయాలి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం మొత్తం మనం జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయబోతున్నాం. అన్ని రకాలుగా మన ప్రాజెక్ట్కి ఇదే సరైన ప్లేస్ అని సైట్ ఇంజనీర్ కూడా చెప్పాడు. ఈ భూములన్నిటితో పాటు ఈ నర్సరీ ల్యాండ్ కూడా తీసుకుంటే మన ప్రాజెక్ట్కి కావలసిన మొత్తం ల్యాండ్ సెట్ అయిపోతుంది. కృష్ణ, ఆ ల్యాండ్ వద్దు. ఏంటి? ఈ ల్యాండ్ వద్దా? దీనికేమైంది? ఏమైంది మహేష్? మన ప్రాజెక్ట్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్ వద్దంటారేంటి? అందులో శివంగి నర్సరీ ఉంది.